జగన్ అనే రౌడీని వదిలించుకోవడానికి బీజేపీకి టీడీపీ జనసేనలు చెల్లించిన రౌడీ మామూలు 10 అసెంబ్లీ 6 లోక్సభ సీట్లు. అయితే దీనివల్ల బీజేపీ సైడ్ మార్చడం, ఆ దెబ్బకు ఈసీ గట్టిగా పనిచేయడం కొంతవరకు కలిసొచ్చిందనే చెప్పాలి. కానీ బీజేపీ ఎంతవరకు ఈ పొత్తు క్యాష్ చేసుకోగలదు అనేదే డౌట్. ఎందుకంటే అసలే బీజేపీపై వ్యతిరేకతతో జనం ఉంటే పెట్టిన క్యాండిడేట్లు కూడా అంతంత మాత్రంగానే ఉన్నారు. ఇక ఓట్లు వేస్తారా అంటే డౌటేనని చెప్పాలి. కైకలూరులో కామినేని శ్రీనివాస్, జమ్మలమడుగులో ఆదినారాయణ రెడ్డి, విశాఖ నార్త్లో విష్ణుకుమార్ రాజు ఈ ముగ్గురు తప్పితే మిగతా 7గురికి గ్యారంటీ లేదు. ఇక లోక్సభ సీట్లలో అయితే రాజమండ్రిలో పురంధేశ్వరి, రాజంపేటలో కిరణ్ కుమార్ రెడ్డి, ఇక మిగతా 4 పోతాయని రాసి పెట్టేసుకోవచ్చు. అలా ఉంది బీజేపీ అభ్యర్థుల సెలక్షన్. చంద్రబాబు మాత్రం పోతే పోయే 10 సీట్లు అధికారంలోకి అయితే వస్తామనే కాన్ఫిడెన్స్ లో ఉన్నట్లు కనపడుతోంది. అనపర్తిలో టీడీపీ నేతలు చాలా స్ట్రగుల్ పడ్డారు. వైసీపీతో గట్టిగా ఫైట్ చేశారు, కానీ అది బీజేపీకి ఇచ్చారు. విజయవాడ వెస్ట్ లో పోతిన మహేష్ ఎంత వర్క్ చేశారో అందరూ చూశారు, కానీ అది సుజనా చౌదరికి ఇచ్చారు. ఇలాంటివన్నీ తప్పులే అని బహుశా ఎన్నికల తరువాత చెబుతారేమో. ఇప్పుడు తెలుస్తున్నా బీజేపీ దెబ్బకు నోరు విప్పకుండా చూస్తున్నారు టీడీపీ జనసేన నేతలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.